హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలని ప్రైవేట్ పరం చేయాలనే నిర్ణయంపై ఇప్పటికే పలు దశలుగా పలు దఫాలుగా వివిధ రూపాల్లో పోరాడుతూ వస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మరో కీలకమైన అడుగు వేసింది. ఏదైతే ముందుగానే చెప్పిందో న్యాయపరంగా కూడా ఈ విషయాన్ని అడ్డుకుంటాం, కూటమి ప్రభుత్వం చేపట్టినటువంటి పీపీపీ విధానాన్ని ఖచ్చితంగా అడ్డుకుని తీరుతామని చెప్పి ఇప్పటికే స్పష్టం చేసిన పరిస్థితి తెలిసింది. ఇందుకు అనుగుణంగానే హైకోర్టులో కీలకమైన పిటిషన్ దాఖలు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకోవాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను హైకోర్టు విచారణకు కూడా స్వీకరించింది. తదుపరి దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా కీలకమైన అంశాలను ఇందులో ప్రస్తావించింది. ముఖ్యంగా ఏపీ ఎన్ఎంఐడిసి, ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్, నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఈ మూడింటిని ప్రతివాదులుగా చేరుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీపీపీ విధానానికి వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్ విచారణకు స్వీకరించారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత ముఖ్యంగా ప్రభుత్వం ఏదైతే వాదన వినిపిస్తూ వస్తుందో మెడికల్ కళాశాలల నిర్వహణ బడ్జెట్కు భారంగా మారుతుందని చెప్పి, ఇదంతా అవాస్తవం అని చెప్పి ఇదే పిటిషన్లో తెలిసింది. ప్రభుత్వానికి మెడికల్ కళాశాల నిర్వహణ భారంగా మారకూడదు అనే ఉద్దేశంతో కొన్ని సీట్లను బి కేటగిరీలోని కొన్ని సీట్లను బి కేటగిరీలో కొన్ని సీట్లను పేమెంట్ సీట్లుగా, అంటే సెల్ఫ్ ఫైనాన్స్డ్ సీట్లుగా మార్చామని చెప్పింది. అంటే దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని మెడికల్ కళాశాల నిర్వహణకు ఉపయోగపడుతుంది. ఇందుకు అనుగుణంగానే తాము ఒక కార్యాచరణ రూపొందించామని చెప్పి హైకోర్టుకు దాఖలు చేసినటువంటి పిటిషన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా తెలిపింది. అయితే దీనికి సంబంధించి ఏదైతే పీపీపీ మెడికల్ కళాశాలకు సంబంధించి మొత్తం 17 మెడికల్ కళాశాలలు, అంటే ఇప్పటికే ప్రభుత్వ రంగంలో 6 మెడికల్ కళాశాలలు నడుస్తున్నాయి. ఒకటి మెడికల్ కళాశాల ఇంకా తరగతులు ప్రారంభం కావాల్సింది. మరో 10 మెడికల్ కళాశాలను పీపీపీ విధానంలో అప్పచెప్పేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. సో ఈ కేవలం 10 మెడికల్ కళాశాలకే ఈ పిటిషన్ కన్ఫైన్ చేయకుండా మొత్తం 17 మెడికల్ కళాశాలలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ చేయకుండా ఉండే విధంగా నిర్ణయం తీసుకోవాలి, ఆదేశాలు ఇవ్వాలంటూ, దీనికి అనుగుణంగా స్టే కూడా ఇవ్వాలంటూ ప్రభుత్వం ఏదైతే ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయంపై స్టే ఇవ్వాలంటూ కూడా ఏపీ ప్రభుత్వానికి ఆదేశించాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో ఇదే పిటిషన్లో పేర్కొంది. చూడాలి మరి హైకోర్టులో ఎటువంటి పరిణామాలు జరుగుతాయి. గతంలో ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీపీపీ విధానానికి వ్యతిరేకంగా ఇప్పటికే పలు దఫాలుగా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించింది. పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన కూడా కనిపించింది. ఆ తర్వాత ఇటీవల 1 కోటి సంతకాలను కూడా సేకరించి గవర్నర్కు సమర్పించిన పరిస్థితి. సో రానున్న కాలంలో ఎవరైనా పీపీపీ విధానంలో ఒకవేళ అక్రమాలకు పాల్పడినట్టు తేలితే తాము అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా వారిపై చర్యలు ఉంటాయని కూడా వైఎస్ జగన్ స్పష్టం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మెడికల్ కళాశాలల అంశంపై ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందనను దృష్టిలో ఉంచుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని మరోసారి న్యాయపరంగా కూడా ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. అందుకు అనుగుణంగానే హైకోర్టులో దీనికి సంబంధించినటువంటి కీలకమైన పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ త్వరలో విచారణకు రానుంది. ఇప్పటికే ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించిన పరిస్థితి.